బాగున్నావు కదా మనిషి నీట్గా ఉండవు నాగేశ్వరం ఉండట్టు ఉండవు అది టమాటా ఎర్రగా అవుతావు అని తెచ్చాను తెలుగు మొహం పగిలిద్ది తమ్ముడు దీన్ని బాగా. హాయ్ ఫ్రెండ్స్, వీడియోని చేయడం కొంచెం లేట్ అవుతుంది, కొంచెం బాధ్యతలు పెరిగి చేయలేదు తమ్ముడికి కూడా ఎగ్జామ్స్ వల్ల. ఇక రోజుకి ఒక వీడియో పెడతాం ఫ్రెండ్స్. అలాగే ఈరోజు మన బాబాయ్తో టమాటాలు గురించి చేసామోటే ఎలక్కి పెట్టిన టమాటాలు ఈ కూర వండుకొని తిని పొద్దున్నే నిన్ను కూడా తీసుకెళ్తారు, హాస్పిటల్కి తీసుకెళ్తారని చెప్పి చేసాము. బాగా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. సన్నీ ఫ్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, అలాగే డ్రైవింగ్ జాగ్రత్త చేయండి ఫ్రెండ్స్. ఓకే, నమస్తే అండి. మీరు ఇక్కడ ఉన్నారు కదా, తెలుసుకుని వచ్చాములే కానీ ఏం సంగతి? మీరు ఎందుకు వస్తున్నారు ఎక్కడికి నా దగ్గరికి? బాగున్నావు కదా మనిషి నీట్గా ఉండవు నాగేశ్వరం ఉండట్టు ఉండవు. బాగున్నావు కదా మనిషి నీట్గా ఉండవు నాగేశ్వరం ఉండట్టు ఉండవు. వస్తే తప్ప అసలు మొన్నే మీరు చాలా ప్రాబ్లం అయిపోయింది, మళ్ళీ వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం చేసాం? సంబంధం ఏంది? మొన్న ఏదో ముందు పెట్టి సంపాదన ఒక్క రోజు కూడా చూడకపోతే మాకు నిద్ర పడతలేదు. మొన్న నన్ను సంపాదన ఏది వేశారు, వాళ్ళు ఎందుకు వచ్చారు మీరు అసలు ఇక్కడికి? మిమ్మల్ని చూస్తేనే నాకు మామూలు కోపం ఎక్కుతుంది అసలు. మామూలుగా ఎందుకు వచ్చారు? నాతో ఏం పని నీకు? మరే ఏ తమ్ముడు దూరం పెట్టండి. మొన్నే నువ్వు ఎంఐ స్పీడ్ అని ఏదో ఎలుకల ముందు వచ్చావు. అదిగో టమాటా ఏ కాస్ట్ ఎంత అనుకున్నా, ఏ నెల్లూరు నుంచి తెప్పించాం. నెల్లూరులో అసలు టమాటాలు పండవు, కానీ నీ కోసం పండించి నెల్లూరులో అసలు టమాటాలు పండవు, కానీ నీ కోసం పండించి ఒక రైతు కోసం మాకు కావాలి అని చెప్పి నీ కోసం తెప్పించాము. మందులు గిందులు ఏముండవు. సాయంత్రం కూర వండుకొని ప్రశాంతంగా మునుకో, పొద్దున్న అంబులెన్స్ తో తీసుకెళ్లి అవన్నీ చేపించేసి తీసుకొచ్చి మళ్ళీ పండేస్తాం. అది అంటే టమాటాలో ఏదో కలిపి తీసుకొచ్చి. టమాటాలో ఏదో కలుపుతాం కాదు, ఇంట్లో ఎలుగులు పొద్దాల కొట్టుకులాడుతున్నాయి. టమాటాలు కొనుక్కొచ్చి దానికి వేసాం నెల్లూరు నుంచి. 5-6 తెచ్చినాయి నెల్లూరు నుంచి తెచ్చిన ఎలుగు. అదే నెల్లూరు నుంచి తెచ్చిన టమాటాలకి ఇంట్లో పెట్టాం కదా, 4 ఎలుగులు తెచ్చినాయి. మొత్తం 5 ఎలుగులు కావాలా. నువ్వు కూడా ఎలుగులాగా ఉంటావు కదా, పెద్ద ఎలుగు పడిద్ది అని చెప్పి నీ కోసం ఆ టమాటాలు తెచ్చాం. ఎలుగు మందు కలిపే దాంట్లో అంటే ఈ టమాటాలు ఇచ్చి నన్ను చంపి మీరు ఏం చేయాలని అట్లు ఎలుగు దుబాయ్ పంపిస్తాం, ఎలుగులు నంచుకొని తింటారు వాళ్ళు. అంటే నన్ను చంపాలని చెరాలేదు మీ ఉద్దేశం? అదేగా ప్లాన్. దేనికి? నీకెందుకు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాను? చంపాలని కాదు, నీలాంటి నాటుకొట్లు లాంటి వాడిని దుబాయ్లు బాగా ఇష్టపడతారు. కమ్మగా సేమియాలా దొరకరా నీకు? ఎవరు లేరండి నా కొడకలారు. ఇప్పుడు 2 సార్లు పోయారు, ఎప్పుడు 3వ నా కొడుకు మీ ఎంత తెలుస్తాను. ఏం తెలుస్తావు అంట? స్వామి మంచిదే. నాకే వద్దు బాబు, అరే తిను, అరే తినవయ్య స్వామి, ఏం కాదు కానీ. ఎవరిని నేపాల్ వాళ్ళని పిలిచా? మీ ఇద్దరిని చంపేస్తానికి. ఎవరు? మీ ఇద్దరిని చంపేస్తా. అసిస్టెంట్లా వచ్చి నవ్వుతున్నాడు, చేయబోతున్నాడు. నాకు అసిస్టెంట్లు నవ్వులు. వాళ్ళిద్దరిని కూడా లేపేస్తాం టమాటాలు పెట్టి. టమాటాలు పెట్టి చంపడానికి వచ్చాను. మీ ఎంత తొందరగా తినవయ్య స్వామి, చుంచెలుగు లాగా పెద్ద అందగోడు లాగా నువ్వు తింటే తిను. నువ్వు తినాల్సిందే, తినాల్సిందే. జాగ్రత్తగా ఉండండి మీరు. బాగా ఎన్నొద్దు, అది తిని నువ్వు పోవాల్సిందే. తినవయ్యా, నీకు అంత మంచి టమాటాలు ఎవరన్నా తెచ్చారా? ముందుకు వెళ్ళి. అవును, ఎవరన్నా తెచ్చాడు ఇంతవరకు? చచ్చిపోతాను కదా. సత్తావు ముట్టావు, ముందు అది తిను. ఎంత బాగున్నాయి. దేనికి? ఎన్ని టమాటాలు తెస్తారు? ఎవరు? అరే ఆ పెద్దలకి పెడతామే అది. అది ఎన్ని తెస్తారా మీరు? ఏది మీ ఉద్దేశం ఉంది? అరే దరిద్ర పడవు, ఎవరు బాగుపడతాడు నవ్వద్దు. మిమ్మల్ని చంపేస్తాయి తప్పుతో.
ఏంట్రా ఇదే? సరే ఇవన్నీ ఎందుకు గానీ ఇప్పుడు టమాటాలు 450 రూపాయలైనవి. ఇప్పుడు టమాటాలు 450 రూపాయలైనవి. ఎందుకు బాగా కొట్టా? తిన్నని చెప్పాలయ్యా. చెప్పు నా మీద నన్ను దేనికి బాగా కొట్టావు? మీరు ఆ టమాటకాయలు చిన్న దగ్గర తినటానికి. మీరు ఎవరు? టమాటాకాయలాగా ఎర్రగవుతావు అని తెచ్చాను. టమాటాకాయలాగా ఎర్రగవుతావు అని తెచ్చాను. కానీ ఇంత ముందు చచ్చిపోయింది కదా ఎలికిడికి ఎత్తాయి. మీరే చెప్పారు కదా. ఎలికి కూడా ఎర్రగా వచ్చింది. నేను కూడా ఆ రకం చేస్తారు మీ ఇద్దరు. ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం చేస్తున్నారు మీరు? డబ్బులు మాకి. డబ్బులు ఎందుకు ఇవ్వాలి? 2 టమాటాలు. కనల్దా కనల్దండి మంచి కనల్దండి. నా కాలేజీకి వచ్చాను బెదిరిస్తున్నారు. ఏంటి మీ ఉద్దేశం ఏంది? మీరు ఎవరు అసలు? మీకేం సంబంధం? సంబంధం గురించి కాదండి. మీరు దొంగతనం చేసేవాళ్ళు మీ ఫోటోలు పోలీస్ స్టేషన్ లో ఉండి మీది ఉందిలేండి. మీ మాది ఉందా నీది ఉందా? ఇది సెంట్రల్ జైల్లో ఉంది. సెంచులు కూడా సెంట్రల్ జైల్లో ఉన్నాయి. గారికి ఇప్పుడే చెప్పి మీ ఇద్దరిని అరెస్ట్ చేపించి లోపల తెంగించే బాధ్యత చాలీ తీసుకుని ఇప్పుడు గారికి ఇప్పుడే చెప్పి మీ ఇద్దరిని అరెస్ట్ చేపించి లోపల తెంగించే బాధ్యత చాలీ తీసుకుని ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడ నుండి పట్టుకుని వస్తా? ఎంతో డబ్బు వద్దులే కానీ 200 నేను వెళ్ళిపోతాం. 450 చూస్తాం. పోలీస్ స్టేషన్ అప్పుడు చూస్తా. 400,000 ఇస్తా. పోలీస్ స్టేషన్ దగ్గర మీరు రౌడీలు పిలిపోతా పిలిపాలి. నా చేతి కాబట్టి నా వాళ్ళు ఉంటారు. నా గన్మెన్ లో ఎవరు? నా గన్మెన్ లో అరే మీకు తెలుగు వచ్చాను? తెలుగులో హిందీ భయ్యా. హిందీ వాళ్ళు పట్టుకున్నా. తెలుగు వచ్చాను? తెలుగులో హిందీ భయ్యా. హిందీ వాళ్ళు పట్టుకున్నా. హిందీ వాళ్ళు ఏమనుకున్నారు మీరు? హిందీ వాళ్ళు అయితే తెలుగు వాళ్ళు బాగా చేస్తారు. ఇప్పుడు 2 పడేదా 450 ఇచ్చెళ్ళు. 450 పోతే చేతులు కాళ్ళు 2 కట్టేసి కొడతాం. మా కన్మలు తుపాకీ కూడా కొడతా కొడతారండి. వాళ్ళు కూడా కొట్టేదమ్ముందా మీకు? ఆయన గుద్దుకి ఢిల్లీ వాళ్ళు ఏమనుకున్నారు? దాన్ని అంట దాని ఎక్కడ రాను? ఢిల్లీ కితనే పైసే పైసేకే బోల్ పైసే కొనేస్తాం. ఇన్ను కూడా 2 టమాటాలు పైసే కొనేస్తాం. ఇన్ను కూడా 2 టమాటాలు రోడ్లో ఎవరు? ఈ థియేటర్ దగ్గర కాపలా కత్తాను దొంగతనానికి వచ్చి ఇద్దరు చంపాడు. ఎవరు? పుట్టపరపకాయ ఏమనుకున్నావు? అడు అచ్చంగా ఢిల్లీ వాళ్ళ రౌడీ ఖతం. ఢిల్లీ తలకాయ కటింగ్. అమ్మా ఢిల్లీ తలకాయ కటింగ్. అమ్మా ఎన్నొద్దు. మా 450 పోతే ఏడ స్తంభానికి కట్టేసి సినిమాలు కూడా పోస్టర్ మీద పెడతా. ఎవడు చెప్పలా? నేనంటే ఏమనుకున్నావు? ఎవరు? అట్ట పిలిస్తే 100 మంది వచ్చి నిన్ను ఊరికి లేపేస్తారు. ఎవరు చెప్పాలి? ఏమనుకున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరు దగ్గర అయితే నాకు పెద్ద థియేటర్ నా కొడుకులు మీరు ఎవరు? ఇద్దరు ఫోటోలు పేపర్లో పోలీస్ స్టేషన్ లో ఉండి ఈ దేవుడు అనుకున్నా బోడిపాలెం పక్కన లక్ష్మీ థియేటర్ ఉన్నా. నాది బాపట్ల. నేను పొలిటికల్ నాయకుడిని. నా దగ్గరకు వచ్చి నా జేబులు దెంగి నా చెల్ల దెంగి నా డబ్బులు దొంగతారా? ఎప్పుడు? ఎందుకు తెలుస్తాను చూడు. నాకు మీకు డబ్బులు ఇస్తావో అది ఏమనుకున్నారా? మా డబ్బులు మాకి వచ్చారా మీరు? మొహం పగిలిద్ది. మొహం పగిలిద్ది. జాగ్రత్త మాట్లాడుతూ నేర్చుకో. తుప్పటి మొహం కూడా. నువ్వెవరు అసలు? మర్యాద తీర్చుకోకపోతే జాగ్రత్తగా ఉండు. నా కొడకల్లో దొంగతనాలు జాతరకు వచ్చారా? మా గన్మేన్ మీదకి వెళ్ళావా? చంపేస్తమే. గన్మేన్ అంటుకుంటారా? చింటికిలతో చింపేస్తా. చిటికితో గోరు గుడ్ల. తమ్ముడు దీన్ని బాగా కొట్టు. తమ్ముడు దీన్ని బాగా కొట్టు. చేత్తో బాగా కొట్టు. మరి తమ్ముంటే మమ్మల్ని పిసుకుతాను అంటున్నావు కదా? కనపడుతున్నావా? చేత్తో వచ్చి ఎవరు? దున్నపోతు లేకుండా పని చేసి పడితే బతకలేరంట్రా. మేము పని కొడకలేరా? పని చేయం. దున్నపోతు లేకుండా అమ్మ చీటలు జెండా ఇంత చీటలు నా కొడుకు. అమ్మో నా కొడుకు చెప్పాలని నా డబ్బులు తెంగాలని ఏమనుకున్నారా? పడుతున్నారు. అరే